ఈ విషయంలో నీ వైపు వేలు చూపించి అసమర్థపు తండ్రి అని అనిపించుకోలేను. నాన్న, వద్దమ్మా. నీ కన్నీళ్లు నీ విలువను తగ్గిస్తాయి. నిన్న మొన్నటి భయాలకు ధైర్యాన్ని నేర్పింది నువ్వే కదమ్మా. నువ్వేం దిగులు పడకు. వీడు మంచానికే పరిమితమవ్వాలి. దీన్ని కారణంగా చూపి పెళ్లి ఆపాలి. నేను ముందే చెప్పాను, ఇతను హర్ట్ అయ్యే పరిస్థితి తీసుకురావద్దు అని. ఇప్పుడు చూడండి, నేను చేయవలసిన ప్రయత్నం మొత్తం చేశాను. అతను రెస్పాండ్ అవడం లేదు. చెప్పకూడదు, కానీ క్రిటికల్ పొజిషనే. ఈ పెళ్లి అనుకున్న దగ్గర నుంచి పదే పదే వద్దు వద్దు, ఈ అపశకునాలు మంచిది కాదు, ఈ పెళ్లి శుభం కాదు అని నేను చెప్తూనే ఉన్నాను. ఎవరైనా విన్నారా? నన్నే తప్పు పట్టి నా నోరు మూయించి మూర్ఖంగా ఇక్కడి దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రమాదం ముంచుకొచ్చింది. ఈ ఇంటి వారసుడు నిర్జీవంగా పడుండే పరిస్థితి వచ్చింది. వీణ్ణిలా చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతోంది. ఈ పెళ్లి చేయవని దేవుడికి మొక్కుకుంటే తప్ప వీడి గంట నుంచి బయటపడేలా లేడు. చూడండమ్మా, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఇది మొక్కులకో పూజలకో కోలుకునే పరిస్థితి కాదు. తను ఎవరినైతే కలవరిస్తూ స్పృహ తప్పాడో ఆమె ఇక్కడికి వస్తే తప్ప మరో హోప్ లేదు. మనసుకు తృప్తే మందు తప్ప ఈ మందులేం పనిచేయవమ్మా. అలాగే డాక్టర్ గారు, మా ప్రయత్నం మేం చేస్తాం. డాక్టర్, అంటే ఏంటి? మనకి అందరిలో అంత అవమానం చేసి వీడి చెంప పగలగొట్టి వెళ్లిన ఆ అమ్మాయిని మళ్ళీ పిలుచుకొనొస్తారా? నువ్వు మాట్లాడుకో. ఇప్పుడు అవమానాలు, పరువు ప్రతిష్టలు ముఖ్యం కాదు. వీడి ప్రాణాలు ముఖ్యం. అవసరం కోసం అర్థించడంలో తప్పు లేదు. అయినా తన తప్పు లేనప్పుడు మనం ప్రాధేయపడితే తప్పేమిటి? మీ ప్రయత్నం వృధా తప్ప ఆ వైష్ణవి రాదు. ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. నువ్వే నక్క తీర్పులివ్వకు. ఛ! ఇప్పుడు నా మనసు తేలిక పడింది. ప్రశాంతంగా ఉంది. కాలం కలిసి రావటం అంటే ఇదే. ఐ లవ్ యూ బుల్లమ్మ. కొంప తీసి ఇదంతా ఆ రేఖ పని కాదు కదా? రేఖ, 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 రేఖ. పిలుచుకొస్తా అని ఆ వైష్ణవి దగ్గరికి బయలుదేరతారనుకున్నాను. నా దగ్గరకు వచ్చారేంటి? ఇదంతా నీ పనే కదా? ఏ పని? నంగనాచిలా మాట్లాడుకో. పల్లెలో
నిర్మలమైన మనసుతో పెరిగొచ్చాడే శేఖరు. ఆడపిల్లలంటే వాడికి చాలా గౌరవమే. వాళ్లకు విలువనిచ్చి మర్యాదగా చూసే మనిషేవాడు. అలాంటి వాడు అలా చేశాడంటే ఖచ్చితంగా నీ హస్తం ఉందని అర్థం అవుతుంది. మీరు ఏదేదో ఊహించుకొని అనవసరంగా నిందలు వేయకండత్తయ్యా. అలా ఆడపిల్లల మీద పడి ముత్తులు పెట్టమనే బుద్ధి నాది కాదు. నీ బుద్ధి ఎలాంటిదో నువ్వు కాపురానికి వచ్చినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నానే. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నువ్వే వాడికి చెప్పావు. ఏమీ చెప్పలేదని, నీ ప్రమేయమే లేదని ప్రమాణం చేయవే. అత్తయ్య, వాడే నా దగ్గరకొచ్చి నేనా వైష్ణవిని ప్రేమిస్తున్నాను పిన్ని అన్నాడు. అయితే తను ప్రేమిస్తే మీ పెళ్లి నేను చేయిస్తాను అన్నాను. అది కూడా తప్పేనా? వాడెలా అర్థం చేసుకున్నాడో ఏంటో. వాడు కాదే, ఇప్పుడు నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. వాడి వాళ్ళ ఈ పరిస్థితిలో ఉండడానికి నీ ఎత్తుగడే కారణమని స్పష్టంగా అర్థం అవుతుంది. అత్తయ్య, అభండాలు వేయకండి. అన్నీ చూసినట్టు అన్నీ విన్నట్టుగా మాట్లాడకండి. నీ గురించి కొత్తగా వినాల్సిందేమీ లేదే. చూడాల్సిన పని అంతకంటే లేదు. ఎవరేం చేసినా అంతా మన మంచికే అని నేనే వెళ్ళి వైష్ణవితో మాట్లాడి ఖచ్చితంగా పెళ్లికి ఒప్పించి తీసుకొస్తాను. మీకేం తెలుసునా? ఇప్పుడు నన్ను చెయ్యగలిగింది ఏమీ లేదు. అసలు శేఖర్ గారు అలా ఎందుకు ప్రవర్తించారు? నాకు ఎంతో మర్యాద ఇచ్చేవారు. సడన్గా ఎందుకు అలా మారారు? తన ఇష్టానికి నేను చిరునవ్వు నవ్వానని, నేను ఇష్టపడుతున్నానని ఎలా భావించారు? అలా తలచినా అంతలా తొందరపడే మనిషి కాదే. నేనే తొందరపడ్డానా? అయినా నా ప్లేస్లో ఏ ఆడపిల్లున్నా అలాగే ప్రవర్తిస్తుంది. తన ఇష్టం మీద నేను కొట్టిన దెబ్బకి బాగా హర్ట్ అయి ఉంటారు. అసలిప్పుడు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నా తను చేసింది తప్పే. అమ్మా వైష్ణవి, నేను తన్ని మందలించడానికి రాలేదు. వాడి తప్పు ఒప్పుకుంటూ వాడి తరపున మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను. అమ్మా వైష్ణవి, వాణ్ణి మన్నించి వాడి విషయంలో కాస్త పెద్ద మనసు చేసుకోమని వైష్ణవిని వేడుకోవడానికొచ్చాను. వేడుకోవడానికి? అతను చేసింది మన్నించే విషయమా? వైష్ణవి మీద ఉన్న ప్రేమ అలా చేయించింది కాని అల్లరిపాలు చెయ్యాలని ఉద్దేశం కాదు. ఎలా అయితేనే తలంపులైంది దానికేగా. అసలు తప్పు అని వాడనుకునే ఉండడమ్మా. వాడమ్మాయికుడమ్మా. చెంపదెబ్బ తిన్న తర్వాత వాడిలో మేం చూసిన పశ్చాత్తాపమే ఆ విషయం చెప్తుందమ్మా. అమ్మా వైష్ణవి, నువ్వు వాడు చేసిన తప్పు మాత్రమే చూడకు, అందులో దాగున్న ప్రేమని చూడమ్మా. ఏం చూసినా పోయిన పరువు రాదు కదండి. అసలది వాడికి పుట్టిన బుద్ధే కాదమ్మా. వాడి ప్రవర్తనకు ఆ రేఖే కారణమమ్మా. అదే వాడికేదో చెప్పింది. దాని మాటలు నమ్మి వాడా తప్పు పనిచేశాడమ్మా. నన్ను అల్లరి పాలు చేయాలని ఇదంతా రేఖాదేవి చేసిన ప్లానా? నువ్వు దయ తలిస్తేనే గాని వాడి లోకంలోకి రాడమ్మా. నీ పిలుపు వింటే తప్ప స్పృహలోకి వచ్చేలా లేడమ్మా. నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే తప్ప వాడు మాకు దక్కడమ్మా.
నా తల్లి నువ్వు ఒక్కసారి వచ్చి శేఖర్ గారు మీరంటే నాకిష్టమే అని ఒక్క మాట చెప్పు తల్లి. అలా చెబితే పెళ్ళంటారు. సరే అంటే నా లోపం వాళ్ళకి శాపం అవుతుంది. జీవితాంతం వాళ్ళని బాధ పెట్టిన దాన్నవుతాను. ఇప్పుడెలా? ఏం చేయాలి? ఏంటమ్మా, నేనింతలా ప్రాధేయపడుతున్నా కూడా నీలో ఉలుకు పలుకు లేదు. ఆ రేఖ చేసిన పని వల్లే వాడిప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. నువ్వు వాడి మీద ప్రేమ చూపించకపోతే మీ పట్ల కూడా మేము కఠినంగానే ప్రవర్తించాల్సి వస్తుంది. నువ్వీ పెళ్లికి ఒప్పుకోకపోతే తారక్తో జరగాల్సిన నీ చెల్లెలి పెళ్లి జరగనివ్వను. ఇంటి పెద్దగా నేను తీసుకోబోయే నిర్ణయం ఇదే. ఒక్కసారి ఆలోచించుకోండి. ఆడపిల్ల పెళ్లి విషయంలో ఇలా మాట్లాడాల్సి రావడం నాకు చాలా బాధగానే ఉంది. కానీ నా మనవని బ్రతికించుకోవడం కోసం ఇలా మాట్లాడాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. క్షమించండి. అమాయకంగా వారు పిన్ని మాటలు వినొచ్చు. మరి ఆ క్షణం నేనెందుకు తొందరపడ్డాను? ఆ రేఖాదేవిని ఎందుకు నేను అవమానించలేదు? అప్పటికి పర్ఫార్మెన్స్ పేరుతో నన్ను స్టేజ్ ఎక్కించే ప్రయత్నం చేసినప్పుడే నాకీ అనుమానం వచ్చుండాలి. ఇది ఆవిడ ప్లానే అని నాకెందుకు ఆలోచన రాలేదు? I love you, బుల్లమ్మ. శేఖర్ గారు! ఛ! పాపం శేఖర్ గారిని అర్థం చేసుకోకుండా కొట్టేశాను. తన ప్రేమని అంతలా గాయపరిచానే. దానికి ప్రాయశ్చిత్తం లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. అమ్మ వైషు, ఏం చేస్తున్నావమ్మా? అది నాన్న తలనొప్పిగా ఉంటే కాఫీ పెట్టుకుందామని. తను కావాలని తప్పు చేయలేదని తెలిసింది. దానికి నువ్వే తప్పు చేశానని ఫీల్ అయ్యి ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకుందామని ఫీల్ అయ్యి కుట్టిన చేతిని కాల్చుకుంటావేమోనని నాకు భయం వేసిందమ్మా. సరేనమ్మా, కాఫీ తాగేసి వెళ్ళి పడుకో. సరే నాన్న. ఆ.
పెళ్లి ప్రస్తావిద్దామని వచ్చాను, కానీ మాటే రావడం లేదు. అక్క, నువ్వెంత ఎదురు చూసినా ఆ పిల్ల మళ్ళీ తిరిగొస్తుందన్న నమ్మకం నాకు లేదు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నువ్వు జోరిగలా నా చెవు పక్కన చేరి రొదపెట్టకు. మా వేదన మాది. చేసిందంతా చేసి ఇప్పుడు మాట్లాడుతున్నావా? అయ్యో, మర్చిపోయానని సారీ చెప్పాను కదక్కా. ప్లీజ్, నాకు వాదించే ఓపిక లేదు. వదిలేయ్. శేఖర్, అత్తయ్య, వైష్ణవి ఏమంది? తను రాలేదా? తను రానని చెప్పిందమ్మా. నేను చాలా బ్రతిమిలాడాను, ఎన్నో విధాలుగా చెప్పి చూశాను. శేఖర్ పరిస్థితి కూడా వివరించాను. అయినా ఆ అమ్మాయి అవమానాన్నే ఎక్కువగా మనసుకు తీసుకున్నట్టుంది. నా మాట వినిపించుకోలేదమ్మా. తను రానని చెప్తే నా గుండె పగిలినంత పనైందమ్మా. కాని ఏం చేయాలో ఏమో నాకేమీ అర్థం కావడం లేదమ్మా. ఇప్పుడు వీడి పరిస్థితి ఏంటత్తయ్యా? అది రావటం కల్లా వీడు లేవటం కల్లా మిథునతో పెళ్లి డొల్ల. జయంతి వారి వంశానికి రేపటి ఒకే ఒక్క వారసుడు నా తారక్. అది మాత్రమే నిజం. నాకు దండాలు పెడుతూ బతకాల్సిందే. చక్రం తిప్పేది నేనే. ఆ రేఖాదేవి ఇప్పటిదాకా మిథున మీద ప్రయోగాలు చేసింది. ఎలా అయినా పెళ్లి చెడగొట్టాలని తన మీద పగబట్టింది. ఇప్పుడేమో శేఖర్ గారి మీద తన ప్రతాపం చూపిస్తుందన్నమాట. నాన్న, ఏంటమ్మా? కాస్త మిథున గురించి ఆలోచించండి నాన్న. తండ్రిగా ఇద్దరి గురించి ఆలోచించటం నా బాధ్యతమ్మా. నాన్న, నా గురించి నా సమస్య గురించి తెలిసి అలా ఎలా మాట్లాడతారు నాన్న? సైన్స్ బాగా పెరిగింది కదమ్మా. నా సమస్యని పరిష్కరించేంతగా
అంతగా ఎదగలేదు నాన్న. నువ్వెలా చెప్తున్నావు? పరీక్షలన్నీ అయ్యాయి, ఫలితాలన్నీ చెప్పారు. జీవితాంతం ఇలానే ఉంటావా? తోడు లేకుండా ఎలాగమ్మా? నా స్వార్థానికి తలుంచి వాళ్ళ ఆశల్ని తుంచమంటారా? నా సమస్య ఏమైనా చిన్నదనన్నా? పర్వాలేదులే అని తాళి కట్టించుకోవడానికి అమ్మతనం నాన్న, కమ్మనైన అమ్మతనం. నేను యోగ్యత లేని దాన్ని, మాతృత్వానికి అర్హత లేని దాన్ని నాన్న.